ఇప్పుడు మనమేంటంటే చాలామంది విటమిన్ డి ఇప్పుడు మనకేంటంటే కోవిడ్ టైంలో కానీ ఇది కానీ చెప్పేదంటే కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే బెటర్ అది ఇది. విటమిన్ డి అనేది ఏంటంటే మనకి బోన్ గ్రోత్కి, బోన్ హెల్త్కి, అలానే మనకేంటంటే మజిల్ స్ట్రెంగ్త్కి, మనకేంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి, మనం హెల్తీగా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. జనరల్గా విటమిన్ డి ఏంటంటే ఏం చేస్తుందంటే అది కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. అంటే మన బాడీలోకి ఏంటంటే ఇప్పుడు కాల్షియం ఉంటుంది కదా, ఆ కాల్షియం అనేది మనకి హార్ట్ కాంట్రాక్షన్కి కాల్షియం కావాలి. ఎట్ దట్ సేమ్ టైం ఏంటంటే బోన్ అనేది ఏంటంటే కాల్షియం రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. సో మనకి ఎంత ప్లాస్మాలో బ్లడ్లో ఎంతవరకు కాల్షియం అవసరము, ఎంత రెగ్యులేట్ చేయాలి, బోన్ నుంచి కాల్షియం బయటికి వెళ్ళాలా లోపలికి వెళ్ళాలా, ఇవన్నీ రెగ్యులేట్ చేసేది కొంచెం విటమిన్ డి3 చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకేంటంటే పారాథైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇతర మినరల్స్ అన్నీ కలిపి ఆ బోన్ని కరెక్ట్ హెల్త్లో ఉండేటట్టు చేస్తుంది. సో విటమిన్ డి ఫంక్షనింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకి జనరల్గా ఏంటంటే సపోజ్ లేడీస్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే మన గర్భసంచి నుంచే బోన్స్ గట్టిపడే హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఒక్కసారి ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. బోన్ డెన్సిటీ తగ్గినప్పుడు ఏంటంటే వెన్నుపూస బొక్కలు అరిగినట్టు అవ్వటము, లేదంటే 20 ఫ్రాక్చర్లు అయినట్టు అవ్వటము, లేదంటే రిస్ట్ ఫ్రాక్చర్లు అవ్వటము. ఆ డెన్సిటీ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని బోన్ లోపలగా హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలంటే మనకేంటంటే కాల్షియం అనేది దాంతోపాటు మెగ్నీషియం, ఫాస్ఫేట్, దాంతోపాటు విటమిన్ డి3 కంపల్సరీ. ఎందుకంటే విటమిన్ డి3 లేకుండా కాల్షియం అనేది బోన్ లోపలికి వెళ్ళదన్నమాట. ఇది ఆ రెగ్యులేషన్ అంతా విటమిన్ డి3 చేస్తుంది. సో ఆ విటమిన్ డి3 అంటే యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి అనమాట. సో ఏంటంటే మనం ఏంటంటే ఆ విటమిన్ డి3 కాల్షియం అనేది అది కోర్స్ లాగా రాస్తామన్నమాట. సో ఆ బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి. సో దాంతోపాటు ఏంటంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి దాంతోపాటు మనకేంటంటే బిస్ఫాస్ఫనేట్స్ అంటారు. ఏదైతే బోన్ సెల్స్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోక్లాస్ట్ అంటారు, ఒకటి ఆస్టియోబ్లాస్ట్ అంటారు. ఏదైతే ఆ రెండుటి మధ్య ఒకటేమో బోన్ లోపల నుంచి ఆ మినరల్స్ అన్ని తీసేస్తుంది, ఒకటేమో ఎంతైతే తీసేసిందో దాన్నే మళ్ళీ అక్కడ రీప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో దాని మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. కొన్నిసార్లు ఆ బ్యాలెన్స్ తప్పి బోన్ అంతా వీక్గా పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో కొంచెం బిస్ఫాస్ఫనేట్స్ అవి ఇచ్చి రెక్టిఫై చేస్తాం. సో విటమిన్ డి అనేది ఏం చేస్తుందంటే బోన్ హెల్త్కి ఇంపార్టెంట్, కాల్షియం రెగ్యులేషన్కి ఇంపార్టెంట్. అంతేగాని మోకాలి జాయింట్ లోపల ఉండే గుజ్జరిగి ఇదంతా వెయిట్ పడి ఏజ్ రిలేటెడ్ మొత్తం గుజ్జరిగిన తర్వాత అది విటమిన్ డి3తో రికవర్ అవటం ఉండదు. ఇదేంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్. దీని ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్లూకోజమైన్స్, కాండ్రాటిన్ సల్ఫేట్ ఏదైతే జాయింట్ లూబ్రికేషన్కి అలాంటివి ఇస్తారు. సో విటమిన్ డి3 ఆ కండిషన్లో అయితే బోన్ హెల్త్కి యూజ్ అవుతుంది, కానీ జాయింట్ అరిగినప్పుడు అంత ఉపయోగపడదు అనమాట.